బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు, సచివాలయాల శాఖల్లో నామకరణాలు, వారి హోదాల్లో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత వచ్చే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇవాల్టి కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించేటువంటి అంశాలేంటి? అలాగే చాలా పనులకు అంటే చాలా విషయాలకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎలాంటి వర్క్స్ కి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అయితే అమరావతి అభివృద్ధి అంటే కొద్ది రోజుల క్రితం కూడా విశాఖపట్నంలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏరోస్పేస్, ఐటీ ఇంధనం, దీనికి సంబంధించి కూడా ఒక భారీ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ కి అక్కడున్న నిష్ణాతులందరూ కూడా హాజరయ్యారు. వారి సమావేశాలతో పాటుగా సమావేశంలో కీలకమైన చర్చించిన అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించుతున్నారు. దీనితో పాటుగా ప్రధానంగా చూసుకుంటే కనుక రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీజీకి ఆమోదం ఈ రోజు కేబినెట్ కలిగింది. ఇదే అంటే నిన్న కూడా మనకి ఒక 6 ఎకరాల భూమిని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇచ్చారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది నిర్మాణానికి, దానిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా పర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ అంటే ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన నేపథ్యంలో కూడా ఎవరెవరు మంత్రులు ఎంతెంత పర్ఫార్మెన్స్ సాధించారు, ఎమ్మెల్యేల పైన ఎవరెవరిపైన ఎలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా సవరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నారు. గడిచిన కేబినెట్ లో కూడా సున్నితంగా మందలించడం కూడా జరిగింది. పలు వివాదాస్పదమైన అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ధిక్కరించి మరి ఎక్కువగా దాంట్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా ఈ రోజున వారికి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. దీంతో పాటుగా అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చర్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ఆమోదం కూడా కేబినెట్ తెలపనుంది. ఏపీలో కన్వెన్షన్ సెంటర్లకి సంబంధించి కూడా భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ రిసార్ట్స్ కూడా భూ కేటాయింపులు జరిగినాయి. దీనిపైన కూడా పూర్తి ఆమోదం తెలపనుంది. దీనికి నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రస్తుతం పలు సమస్యలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటి కూడా అనుమతి తెలపనున్నారు. అలాగే రాజధానిలో ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ వాటిపైన భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏ అనుమతి ఉన్నట్లుగా ఈ రోజున కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల్లో కూడా పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం కొన్ని సమస్యలు కూడా తలెత్తడం జరిగింది. వీటన్నిటిని కూడా కేబినెట్ ముఖ్యంగా చర్చించి ఏదైతే పారిశ్రామిక రంగాన్ని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా వివిధ అంశాలను కూడా పరిశీలించుతున్నారు. ఇప్పటికీ 53,920 కోట్ల మేర పెట్టుబడులు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపిన అంశాలకు ఎంతెంత పనులు జరిగినాయి వీటన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు. అయితే అంటే ఇప్పటి వరకు వచ్చిన ఏరోస్పేస్ యూనిట్లు కానివ్వండి, ఇతర ఐటీ యూనిట్లు కానివ్వండి, అయితే రాయలసీమలో వచ్చిన ఆటో కాంపోనెంట్స్ ఈ యూనిట్ కి సంబంధించి కూడా 53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం జరిగింది. ఈ ఆమోదంలోనే ఈ ప్రాజెక్ట్ లో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఒక ఎక్సెల్ షీట్ కూడా తయారు చేశారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తాయి, దీంతో పాటుగా మరికొన్ని
ప్రాజెక్టుల్లో కూడా బిజినెస్ సెంటర్ల తరహాలో కూడా పారిశ్రామిక పార్కుల ద్వారా ఎకో సిస్టమ్ ని కూడా చేయాలని, దీంతో పాటుగా ఒక కీలకం అంటే ఏదైతే అమరావతి నుంచి కూడా ఒక రైలు మార్గాన్ని నేరుగా చెన్నై వెళ్లేందుకు కూడా ఒక రైలు మార్గాన్ని కూడా నిర్మించడానికి ఇప్పటికే రైల్వే అధికారులతో ఎంఓయూ కూడా చేసుకుంటున్నారు. కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. అంటే రాజధాని పక్క నుంచి అంటే ఇంటర్ సర్కిల్ ద్వారా అంటే ఇతర హైదరాబాద్ నుంచి కానీ మన చెన్నై నుంచి కానీ వాణిజ్య వ్యాపారం పెంపొందించేందుకు లేదా ఇతరితర అంటే డిపిఎస్ రాయి ఉద్యోగులు ఆఫీసులు కూడా వచ్చేందుకు అనువుగా కూడా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ దీంతో పాటు ఒక రైల్వే స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఈ రోజున కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.